నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారా? అవి ఎవరైనా చెప్తారా? ప్రవర్తించారు కదా, ఎలా ఉండాలని, ఆ తర్వాత కరెక్ట్. పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు, తర్వాత బాహ్య సౌందర్యానికి లోబడి కదా ఆయన అలా చేశారు కాబట్టి అట్లా ఉండకూడదు అనేది కదా. తర్వాత సురుచి, ఆమె ఆమెని ఇంప్రెస్ చేసుకోవటానికి ఆయన అట్లా ప్రవర్తించారు. ఆ సురుచి కూడా చాలా కఠినంగా మాట్లాడుతుంది, నువ్వు నా గర్భాన్ని పుట్టలేదు కాబట్టి మెయిన్ నీకు ఉత్తాన పాదులకి అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటనుకున్నాం మనం? లస్ట్, కామం కూడా. మెయిన్ కామం, కోరిక, లస్ట్ ఏదైనా అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట. సో దాని వలన ఎంత అంటే అది మనము ఎంత తొందరగా దాన్ని మనము కన్వర్ట్ చేసుకొని ఆధ్యాత్మికంగా మార్చుకుంటామో అంత ఉపయోగం ఉంటుంది. లేదా అది ఎప్పటి వరకు ఉంటుంది మన వెనకాల? ఆ కోరిక యొక్క చనిపోయేంత వరకు ఉంటుంది. ప్రణామ స్వామి. మన చనిపోయేంత వరకు చనిపోయే ఉంటుంది. వరకు, మనం చనిపోయే వరకే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఆ కర్మ యొక్క వాసనలు మనతోనే వస్తాయి కదా, ఎక్కడికి పోతుంది అది? సో అందువల్ల ఏంటంటే మనం ఎంత తొందరగా దాన్ని మార్చుకోగలిగితే అంత మంచిది అనేది మనం ఒకటి తెలుసుకున్నాం అనమాట. సో మనకి మెయిన్ ఈ ఉత్తాన పాదులది మాతాజీ చెప్పినట్టు ఒక రాజు కానీ ఒక లీడర్ కానీ ఎలా ఉండాలి అనేది సమంగా చూడాలి. ఒకవేళ మనకి ఒకళ్ళ మీద ప్రీతి ఉన్నప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా చూపించుకోకూడదు, అంతర్గతంగా చూపించుకోవాలి తప్ప దాన్ని బహిరంగంగా మనము చూపించుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇంకెవరికైనా ఏమైనా గుర్తున్నాయా? సురుచి నుంచి ఏం నేర్చుకున్నాం మనం? నుంచి హరే కృష్ణ మాతాజీ. గర్వం ఉండదు, అహంకారం ఉండదు, అది ఉండదు ఫస్ట్. ఆ పొగరు వల్లనే ఇదంతా జరిగింది మాతాజీ. ఈర్ష్య, సో అసూయ మెయిన్ వల్లనే. ఆమె అహంకారము, ఇంకోటి ద్వేషము. అదేదైతే మనం ఎన్వి అనుకుంటున్నామో ఆ ద్వేషం వల్ల ఏమవుతుంది, ఆమె ఇంకోటి ఏంటి, ఆమె చేసిన పెద్ద తప్పు, ఎవరి మీద ఆమెకి ద్వేషం ఉందో దానికి సంబంధీకుల మీద కూడా చూపిస్తుంది ఆమె. అవునా కాదా? ధ్రువమహారాజ్ చిన్న పిల్లవాడు కదా. ఆమె ఎప్పుడైతే సురుచి వచ్చేసి ధ్రువమహారాజుని చూస్తుందో ఆమెకి ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది మాతాజీ. హరే కృష్ణ. సునీతి గుర్తొస్తుంది. ఆటోమేటిక్ గా ద్వేషం వస్తుంది అనమాట. అంటే మనకి ఎవరి మీదైనా ఒక ద్వేషం ఉన్నా, ఒక అసూయ ఉన్నా, ఏమున్నా కూడా దాన్ని మనం వాళ్ళ సంబంధీకుల మీద చూపించడం అనేది ఎంత రాంగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ మీద కాకుండా వాళ్ళ సంబంధీకుల మీద చూపించడం కూడా చాలా తప్పు అని ఇందా మాత చెప్పినట్టు, మనం పెద్దలను ఏం చేస్తామో దాని ఎఫెక్ట్ మనం ఏం మాట్లాడతామో, మనం ఎలా చేస్తామో అవన్నీ కూడా మనం అనుకుంటాం వాళ్ళు చూడకుండా చేస్తున్నాము అని, కానీ పిల్లలకి ఆ దాని మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి. సో అక్కడ చూడండి, ఆ ఉత్తముడికి కూడా పడుతుంది ఆ ఎఫెక్ట్. ఓ ఇలా నేను మాట్లాడచ్చు, అంతే కదా. మనం ఇప్పుడు ఎవరినైనా తిడుతున్నాం అనుకోండి పని వాళ్ళని, అప్పుడు ఏమవుతుంది, పిల్లలు కూడా ఆ పని వాళ్ళని తిట్టచ్చు అనే కదా అనుకుంటారు వాళ్ళు. అది కాకుండా వాళ్ళ ముందు మనం మంచిగా మాట్లాడామనుకోండి, ఓహో ఇలాగే మాట్లాడాలి అని వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ విధంగా మన బిహేవియర్ని బట్టే, మనం చేసే పనులను బట్టే పిల్లలు ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం ఇవన్నీ కూడా పాయింట్స్ నేర్చుకున్నాము. సో ఇక్కడ సురుచి వచ్చేసి ఇంకా అతన్ని ఏం చెప్తుంది, నువ్వు నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నువ్వు ఈ సింహాసనం కానీ మీ నాన్న ఒళ్ళో కూర్చోవడం అనేది కూడా చాలా పెద్ద ఒక పెద్ద టాస్క్ లా చెప్తుంది. దానికి చాలా కష్టము. అలాంటిది నువ్వు అసలు అది ఎంత ప్రయత్నించినా కూడా నీకు అది జరగదు, అది ఒక దుర్లభమైన కోరిక అన్నట్టుగా అది క్రియేట్ చేస్తూ ఉందన్నమాట ఆ చిన్న పిల్లాడి హృదయంలో అన్నమాట. సో ఇంకా ఏమనింది, ఓకే ఇప్పుడు నా గర్భంలో ఉండదు కాబట్టి. హరికృష్ణ మాతాజీ. హరే కృష్ణ తల్లి. ఇక్కడ ఆమెకు ఆ గర్వం కలగడం కారణం ఏంటంటే భర్త తన పట్ల ప్రత్యేక అనురాగం కలిగి ఉన్నట్టు అన్న భావన అన్నమాట. అంటే నువ్వు అన్నట్టు నేను ఏం మళ్ళీ చేసినా చెల్లుతుంది. వెనుక చూసుకుంటే అది ఉత్తాన పాదుని తప్పు. ఆమె పట్ల స్పెషల్ గా చూపించడం వల్ల ఆమె గర్వానికి కారణం కావడం, ఆ గర్వంతో ఆమె ఆ చిన్న బాలుని కూడా నొప్పిస్తున్నానని తెలుసుకోకుండా ప్రవర్తించడం అన్నమాట. ఇవన్నీ ఇంటర్లింక్. యా హరే కృష్ణ. దానికోటి హరే కృష్ణ మాత. సో ఇప్పుడు ఇంకా నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నీకు అర్హుడివి కాదు అని చెప్తుంది. ఇప్పుడు ఆ నా గర్భంలో పుట్టడానికి నువ్వేం చెయ్యాలో చెప్పు. తీవ్రమైన తపస్సు ఉంది కదా, అది నువ్వేం చెయ్యాలి అనేది మనకి ఇప్పుడు ఈ శ్లోకాల్లో చెప్తూ ఉందన్నమాట ఆమె. సో చూద్దాం 13వ శ్లోకం.
తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యథీచ్ఛసి నృపాసనం. ఎవరైనా చదవండి మాతాజీ. నేను చదివిన వాళ్ళు హరే కాకుండా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాధా మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వాం సాధయాత్మానం యదిచ్ఛసి నృపాసనం. రాజసింహాసనమును నీవు అధిష్ఠింపగోరుదువేని తీవ్రమగు తపస్సు నొనరింపవలసియుండును. మొట్టమొదట దేవదేవుడగు నారాయణుని నీవు ప్రసన్నుని కావింపవలెను. అట్టి ఆరాధనచే నీవు అతని అనుగ్రహమును బడసినంతటా తిరిగి నా గర్భమున జన్మింపవలసి ఉండును. హరే కృష్ణ. సో ఏమని చెప్పింది అంటే నా గర్భమే ఉంటే తప్ప నీకు సింహాసనం మీద కూర్చునే హక్కు లేదు. సో దానికి నువ్వు ఏమి చెయ్యాలి అంటే తీవ్రమైన తపస్సు చెయ్యాలి. దేని మీద? నారాయణుడి మీద. ఎందుకంటే అది ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఏమో భక్తురాలు కాదా? భక్తురాలే మాతాజీ. కాకపోతే ఆవిడకి ఈర్ష్య అవి భర్త వల్ల వచ్చాయి తప్ప ఆవిడ భక్తురాలే. భక్తురాలు అంటారు అంటే ఒక విధంగా కొంచెం భక్తురాలు అనుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే మాతాజీ ఇందాక చెప్పినట్టుగా మనకి ఎప్పుడైతే ఆయన చూపించే ఎక్కువ మమకారం అదే ఎందుకంటే పిల్లల్ని కూడా ఎక్కువ మమకారం ఎక్కువ ముద్దు చేయకూడదు, పాడైపోతారు అని చెప్తూ ఉంటారు చూడండి. సో ఈ విధంగా ఏంటంటే ఆవిడ ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు ఒకవేళ భక్తురాలు అయ్యుండొచ్చు అని ఎందుకు అనుకుంటున్నామంటే నార్మల్గా ఈ దేవత పూజ చేయి ఆ దేవత పూజ చేయి అని చెప్పకుండా డైరెక్ట్గా ఎవరిని చెప్పింది? నారాయణ్ణి చెయ్యి అని చెప్పింది అనమాట. మేబీ అప్పుడు ఇది సత్యయోగం కాబట్టి దానివల్ల నారాయణ అని అనిందో భక్తురాలు అయ్యిందో తెలియదు. కానీ అంటే భక్తి తత్వం ఎంతో కొంత తెలుసు ఆమెకి. సో నువ్వు డైరెక్ట్గా నీకు అక్కడ కూర్చోవాలి అంటే నారాయణ్ణే నువ్వు పూజ చేయాలి అని చెప్పేసి అంటే ఇతర దేవతలు ఎవరి దగ్గరికి వెళ్లకుండా నారాయణ దగ్గరికే వెళ్ళు, నువ్వు ఆయన్ని ప్రసన్నుడి చెయ్యి అని చెప్పింది. ఇంతవరకు చాలా బాగుంది. సో ఇంతవరకు చెప్పింది బాగానే ఉంది. తర్వాత ఏం చెప్తుంది? అట్టి ఆరాధనచే నీవు అతని అనుగ్రహం బడిసినంతటా తిరిగి నా గర్భాన్ని జన్మించాలి అని చెప్తుంది. సో ఇక్కడ ఇది కరెక్టా? కరెక్ట్ కాదు మాతాజీ. భగవంతుడి పూజ చేసి అనుగ్రహం దొరికింది అనుకో ఏమొస్తుంది మనకి? ఆయనే భగవంతుడు చేసేస్తాడు భగవంతుడు. కానీ ఈ గర్భంలో మళ్ళా పుట్టాలనేది లేదు కదా, అంత అహంకారంగా అసలు ఫస్ట్ ఆఫ్ మాట్లాడతాడు. ఆల్ మనకి దేవుడు కనిపించి అనుగ్రహం ఇచ్చాడు అనుకోండి, మనకి నెక్స్ట్ ఏంటి? ఇంకా మనకు భర్త ఉంటుందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి వాళ్ళ నుంచి బయటపడిపోతాం కదా మనం. అంటే ఆమెకి ఏంటంటే మాతాజీ లేదు మాత అవును అన్నా మాతాజీ. ఓకే. సో మనము ఇక్కడ ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే ఒకటి నువ్వు ఫస్ట్ చనిపోవాలి అంటే చిన్నపిల్లోడికి ఏం చెప్తుంది? నువ్వు చచ్చిపో. ఓకే, అది చచ్చిపోవడానికి ఏం చేయాలి? ముందు దేవుడు పూజ చెయ్యి, తర్వాత నువ్వు చచ్చిపో, ఆ తర్వాత వచ్చేసి నా కడుపులోకి రా అని చెప్తుంది. సో ఈమె ఎందుకు ఇక్కడ నారాయణుడి తపస్సు చెయ్యి అని ఎందుకు వాడింది అంటే మళ్ళీ ఉత్తానపాద మనసులో మళ్ళీ ఏంటంటే నేను ఒక మంచి భక్తురాల్ని, చూడు ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నాను అనేసి ఒక ఆయనకి ప్రియం కలిగించేలాగా చెప్పడం కోసం సగం సగం ఉన్న చెప్తారు కదా, ఏదో అంటారు మాతాజీ అయితే బాగా చెప్తుంది ఇలాంటి సామెతలు, కొంచెం కొంచెం విడిమిడి జ్ఞానంతో చెప్తూ ఉంటారు చూసారా, ఆ టైప్లో చెప్తుందన్నమాట. యాక్చువల్గా సగం కరెక్ట్. తీవ్రత ఏది కావాలన్నా కూడా మనకు ఆల్రెడీ కామ సర్వ మోక్షం కావాలన్నా, కోరిక కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనం భగవంతుడినే ప్రార్థించాలి. అది మనకు తెలిసిందే, అది బాగానే చెప్పింది. కానీ భగవంతుడి అనుగ్రహం కావాలి దేనికైనా అని చెప్పింది. కానీ ఆ నెక్స్ట్ ఏదైతే ఉందో అంటే ఆమెకి ఎంత గర్వం ఉందో, ఎంత పొగరుందో చూడండి. దాని వలన భగవంతుడి అనుగ్రహం తీసుకుంటే తప్ప నువ్వు నాలో పుట్టలేవు అని చెప్తుంది అనమాట. సో ఆమె యొక్క గర్భానికి ఆమెకి అంత విలువనిచ్చుకుంటూ ఉంది. ఇంకోటి చిన్నపిల్లవాడి మనసులో నువ్వు చచ్చిపో అనే విధంగా కూడా చెప్తూ ఉందన్నమాట. సో ఇదంతా దేని వలన వచ్చింది అంటే మరి ఆమెకి ఈ ఈర్ష్య వలన. ఎక్కువగా ఈ ఈర్ష్య ఎప్పుడైతే ఉంటుందో మనలో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటామో మాతాజీ. ఈర్ష్య అసూయ ఉందనుకోండి మనకి అక్కడ ఎవరి మీదన్నా లేదు లేదు ఉండలేం మాతాజీ.
అదే అస్సలు ఆలోచనలో ఉంటాం. ప్రశాంతత ఉండదు మనకి. అనుకుంటాం మనము, కానీ ఎప్పుడు ఇది యాక్చువల్గా అసూయకి ఈర్ష్యకి తేడా ఏంటి ఎవరైనా చెప్తారా? వాళ్ళకి ఎక్కువగా ఉన్నది, వాళ్ళు బాగున్నారు అనేది మాతాజీ అసూయ. ఈర్ష్య అంటే ఈర్ష్య అంటే వాళ్ళకున్నది మనకి కావాలి అనుకోవటం, వాళ్ళ మాతాజీ దగ్గర ఉన్నది మనకు కూడా కావాలి అనుకోవటం. వాళ్ళకున్నది కాదు, వాళ్ళని తోసేసి వాళ్ళ దగ్గర మనకి లేకపోయినా పర్లేదు, వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళకు ఉండకూడదు. యా, లేదా వాళ్ళది మొత్తం నేను లాగేసుకోవాలి, వాళ్ళకి అసలు ఉండకూడదు. ఇద్దరం సమంగా వెళ్దాము అనే నేచర్ ఉండదు. అసూయ అంటే ఏంటంటే వాళ్ళకుంది అని కుళ్ళుకుంటూ ఉంటాము. బట్ ఈ ఈర్ష్య ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుంది అంటే మనకి లోపల ప్రశాంతత అంటే అసూయకు కూడా ఉండదు, బట్ ఒక టైంలో కాదు, ఒక టైం అన్న కొంచెం ప్రశాంతత ఉంటుంది. కానీ వీళ్ళకి ఈర్ష్య ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రశాంతత ఉండకుండా ఇన్సెక్యూర్, అంటే నేను ఎప్పుడు మళ్ళీ నాకు ఈ ప్లేస్ పోతుందో అని ఒక రకమైన భయం. ఇప్పుడు ఆల్రెడీ నా ఉత్తానపాదుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, బట్ కానీ ఉత్తానపాదుడు నన్ను ఎప్పుడు వదిలేస్తాడు, నాకు ఈ ప్లేస్ ఎప్పుడు పోతుందో అని ఆ ఇన్సెక్యూర్ తో ఉంటారన్నమాట వాళ్ళు. సో దానికోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఆమె ఈ విధంగా చెప్తూ ఉందన్నమాట ధ్రువుడికి. సో ఇదంతా ఏంటి అంటే ఆ ఆయనకి ఈర్ష్య వలన వచ్చే ఒక ఇన్సెక్యూర్ వలన ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎంత ఈర్ష్య ఉంది ఈమెకి. సో ఆ ఈర్ష్యతోటి ఏమవుతుంది, బెటరు నువ్వు దేహత్యాగం చెయ్యి అనేసి ధ్రువ మహారాజ్కి చెప్తూ ఉందన్నమాట. పోనీ అది చెప్పి అంతవరకు పోనీ దేహత్యాగం చేసి ఊరుకో అందా, లేదు నువ్వు మళ్ళీ కూర్చోవాలి అంటే నా గర్భంలోకే రావాలి అని చెప్పేసి ఆమె చెబుతుందన్నమాట. అంటే ఆమెకి అంత గొప్పతనాన్ని ఇచ్చుకుంటూ ఉంటుంది. సో అందుకే మనసులో ఎప్పుడూ కూడాను ఈ ఈ ఈర్ష్య ద్వేషాలు అనేవి కనుక మనం పెట్టుకున్నాము అంటే మనల్ని అవి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వు. అసలు మనకి అదేమంటారు, ఆనందం అనేది కానీ శాంతి అనేది కానీ ఈ రెండు కూడా మనకి దరిదాపుల్లో కనపడవు అనమాట. అందుకని ఎంతవరకు మనం దాన్ని దూరంగా ఉంచగలిగితే అంత మంచిది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట లెసన్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇన్సెక్యూరిటీ అంటే అభద్రత. అవును, కృష్ణవేణి. అభద్రతా భావం. కరెక్ట్ మాతాజీ. రాలేదు అసూయ నాకు, అందుకే ఇన్సెక్యూర్ అని చెప్పాను. చెప్పండి కృష్ణవేణి మాతాజీ. మాతాజీ, అసూయ పుట్టి ఆడది పుట్టింది అని అంటారు మాతాజీ. ఇది కరెక్టే కదా మాతాజీ? అందరూ అలా ఎందుకుంటారు అసూయ మాతాజీ? ముందు పుట్టి ఆడది పుట్టింది అని అంటారు మాతాజీ. హరే కృష్ణ. ఏమో మాతాజీ, విన్నారా మాతాజీ సామెత? నాకు తెలీదు, అవును బట్ ఇది మాతాజీ, కరెక్ట్ అంటే మాత్రం నేను విన్నాను. అనుకోవట్లేదు మాతాజీ. బట్ అంటారు ఇక్కడ కానీ అందరికీ ఎందుకుంటది మాతాజీ? 50% అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఇంకోటి మాతాజీ, ఇంకోటి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, స్త్రీ స్వభావంలో ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా మనకి ఎక్కువగా చూపిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మనము దాన్ని ఏమంటారు, దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని మనం పనులు చేసుకుంటాము, అది ఉంటుంది. బట్ నేను అసూయ అనేది ముందే ఉంది ఆడవాళ్ళకి అనేది మాత్రం నేను 100% అవును అని నాకు తెలియదు మాతాజీ. ఎక్కడన్నా ఉందేమో శాస్త్రాల్లో, నాకు తెలియదు. మనకి కొంచెం ఏమంటారు, అటాచ్మెంట్ ఎక్కువ, మనం తొందరగా నమ్మేస్తాము, తెలివి ఎక్కువ, ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో వచ్చాయి. కానీ మాతాజీ, స్త్రీకి ఉండే గుణాలు ఇక్కడ ఒక స్టోరీ కూడా ఒక మహారాజుది వచ్చింది. మహారాజు పేరు వస్తలేదు. అయితే అందరూ స్త్రీలు చాలా మందిని వివాహం చేసుకుంటాడు, కానీ ఎవరికి చిత్రకేతు మహారాజా ఏమో మరి చాలా మంది అవును, కరెక్ట్. చిత్రకేతుదే. బాంగలని. అయితే ఎవరికి ఒక ఆమెకి సంతానం కలిగితే వాళ్ళంతా కలిసి విషం పెట్టి ఆ బాలుని అవును మాతాజీ, చంపేస్తారు. చిత్రకేతు స్టోరీ. అవును మాతాజీ. అది అసూయతోని అట్లా చేస్తారు మాతాజీ. అది అంత ఎందుకు మాతాజీ? ఎప్పుడు వచ్చింది అసూయ వాళ్ళకి? అది ఎప్పుడు అదే వచ్చింది? ఈమె సంతానం కలిగిందని, ఇంకో భార్యకు ఆయన సంతానం సంతానం కలిగిన తర్వాత వాళ్ళ వైపే వెళ్ళడు చిత్రకేతు మహారాజు. వాళ్ళకి వెళ్ళకుండా వాళ్ళని అసలు పట్టించుకోడు. అప్పుడు వస్తుంది వాళ్ళకి అసూయ. అది అవును, కరెక్ట్. అసూయ వస్తుంది వాళ్ళ. అవును మాతాజీ. ఇప్పుడు సేమ్ ఇంతే కదా. కానీ
ఇక్కడ సునీతి కన్నా ఆయన సురుచి పట్ల ఎక్కువ అభిమానం ప్రేమ చూపిస్తా ఉన్నా కూడా ఈ వీళ్ళు ఆల్రెడీ ఈర్ష్య అసూయ వచ్చాయి కదా మాతాజీ ఇక్కడ. అక్కడ అవును వాళ్ళు పట్టించుకోక వచ్చాయి, ఇక్కడ ఈయన పట్టించుకుంటా ఉన్నా కూడా ఒక అభద్రతా అది భావంతో. ఎగ్జాంపుల్ చెప్తుంటే దానికి చెప్తున్నాను మాతాజీ. ఇక్కడ ఏంటి అంటే యా, yes, మాతాజీ. ఆమెకి ఈర్ష అసూయ వలన ఏం చేస్తుంది అంటే ఆ ఇందాక చెప్ప అభద్రతా భావం అనేది ఉంటుంది కదా. సో మళ్ళీ ఎక్కడ ధ్రువ మహారాజ్ దగ్గరికి అయిపోయి సునీతి దగ్గరికి వచ్చేస్తుందో, నా పొజిషన్ పోతుందో అని ఒక రకమైన ఆ ఇన్సెక్యూర్, అది అభద్రతా భావం అన్నమాట. దాని వల్ల చేస్తుంది ఇది. కైకేయి కూడా అట్లాగే చేస్తది కానీ ఆమె చెప్పుడు మాటలతోని అట్లా చేస్తది, మందర చెప్పే దాంతోని అట్లా చేస్తది ఆమె కైకేయి. ఎస్ ఎస్ మాతాజీ. హరే కృష్ణ. అందుకే మనం సలహా ఇచ్చేవాళ్ళం ఎలా ఉండాలి అనేది మనం నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎప్పుడైతే సునీతి దగ్గరికి వెళ్తాడో ధ్రువ మహారాజు, ఆ తర్వాత సునీతి చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎప్పుడైనా ఒకరికి సలహా ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి అనేది మనం అక్కడ నేర్చుకున్నాం. కైకేయి లాగా లేకపోతే శకుని లాగా ఇలాగ మనం సలహాలు ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి అనేది మనం సునీతి నుంచి నేర్చుకుందాం. ఓకే. మైత్రేయ ఉవాచ మాతు స్వపత్న్యా సదురిక్తవిద్దః స్వసన్రుషా దండహతో యదాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. హరే కృష్ణ మాతాజీ. చదవండి శ్రీమతి. మైత్రేయ ఉవాచ మాతుః సపత్న్యాః సదురుక్తివిద్దః ససన్రుషా దండహతో యదాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదం సకాశం. మైత్రేయుడు కొనసాగించెను, ఓ విదురా, సౌజ తల్లి పరుషవాక్కులచే పీడితుడై గొప్ప క్రోధముతో ధ్రువుడు దెబ్బతినిన పాము తీవ్రముగా బొసకొట్టు రీతి దీర్ఘశ్వాస తీయనారంభించను. తన తండ్రి మౌనముందాల్చి ప్రతివాదమేమియను చేయకుండటంగాంచి వెంటనే అతడు ఆ స్థానమును వీడి తల్లి చెంతకేగెను. హరి హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ వరకు ఏంటంటే ఆ తల్లి చెప్పడం అయిపోయింది అనమాట. ఏదైతే సురుచి ఉందో సురుచి ఇప్పటి వరకు కూడా చెప్పేసింది అనమాట. ఆమె ఏమేం చెప్పింది, ఇంత కటువుగా ఇలా మాట్లాడింది. మనకి యాక్చువల్గా 17వ చాప్టర్లో ఒక శ్లోక ఉంటుంది. యాక్చువల్ ఇది ముందు చెప్పిన అన్ని కూడా మనకి 7వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు 14వ శ్లోకం 13 వరకు చూస్తే ఎప్పుడైతే సురుచి మాట్లాడే విధానాన్ని చూస్తే మనకి ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర చూస్తాము అంటే మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పాము. దంభో ధర్మోభి అనేసి మనకి 16వ చాప్టర్లో 4వ శ్లోకం ఉంటుందన్నమాట. దంభం, దర్పం, ఈర్ష్య లేకపోతే ఏంటంటారు ఈ పౌరుషంగా మాట్లాడడం, ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే ఒక రాక్షసి లక్షణాలు అనమాట. అంటే ఆమె పైకి భక్తి చేసుకో అట్లా చెప్పినప్పటికీ కూడా ఆమె ఒక కపటంగా ఉండే లక్షణాలన్నీ కూడా ఉన్నాయి అనేసి మనకు తెలుస్తుంది. ఇంకోటి మనకి 17వ చాప్టర్లో ఎప్పుడైనా సరే ఒకవేళ నిజమే చెప్పింది అనుకో, నువ్వు కూర్చోడానికి అర్హురాలు కాదు అనేసి మనం ఒక్కొక్కసారి ఒక నిజాన్నే చెప్పాల్సి వస్తుంది. నిజాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి? అనుద్వేగకరం వాక్యం. ఎవరికైనా గుర్తుందా శ్లోక? 17వ చాప్టర్ 15th శ్లోక మీకు కావాలంటే. ఎస్ మాతాజీ, చెప్పండి సమంతకమణి మాతాజీ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్కృపాతమహం వందే. కాదు కదా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ రెండు కరెక్ట్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వెరీ గుడ్. సమంతకమణి మాతాజీ, మనందరి పరిస్థితి ఏంటో చెప్పనా, ఒక్కొక్క లైనే గుర్తుంటుంది, ఇంకో శ్లోకాన్ని తీసుకొచ్చి కలుపుతున్నాం మనం. సో ప్రాక్టీస్ లేదు మనకి. ఇది నాకెప్పుడు పరమేశ్వర్ ప్రభు చెప్తుంటారు, రసరాణి మాతాజీ ఏమవుతుంది మీకు శ్లోకాలు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, మనకి ఎప్పుడైనా సరే మనం చెప్పేవి ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అనుద్వేగకరం వాక్యం, వాళ్ళకి ఎసిటేట్ చేయకూడదు, వాళ్ళకి చిరాకు చెప్పించకూడదు, ఒక బాధ కలిగించేలాగా ఉండకూడదు అనమాట. సత్యం ప్రియం హితం జయత్, సత్యం అయినప్పటికీ కూడా దాన్ని మనము ఎంతో వాళ్ళకి నచ్చ చెప్పేలాగా మంచిగా చెప్పాలి దాన్ని. ఎప్పుడైనా చూడండి మనకి ఇట్లా ఇంత కటువుగా మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడగలుగుతామా ఇలాగా?
లేదు మనకి మాట్లాడాను మాతాజీ అట్లా. మనకి నచ్చిన వాళ్ళు మన స్నేహితులు అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా చెప్తాము? దీన్నే ఒక నిజాన్ని ఒక కటువుగా చెప్పాల్సి వచ్చినా గట్టిగా కొట్టినట్టు చెప్తాము? లేదు. లేదు. ఎంతో వాళ్ళు బాధఫుల్ గా చల్లగా చెప్పమన్నారు. నెమ్మదిగా ఇలాగా నేను అంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. ఒక భార్యాభర్త ఇద్దరు డివోటీస్, వాళ్ళ నాన్నగారు చనిపోతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏడుస్తూ ఉంటుంది, భార్య ఏడుస్తూ ఉంటే భర్త వెళ్ళిపోయి వెంటనే భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి కదా, ఆత్మ అనేది శాశ్వతం కాదు, నాయంని అనేసి మనకి ఆ శ్లోకాస్ అన్ని కూడా వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని శ్లోకాలు చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఆమెకి ఏమొస్తుంది? టాక్కును కొడుతుంది. అంటే ఒక సమయం సందర్భం చూసి వాటిని అనువుగా వాళ్ళకి కుదిరినట్టుగా మనం చెప్పాలి. అలా కాకుండా ఇట్లా వాళ్ళకి బాధ కలిగించేలాగా మాట్లాడకూడదు. సో అది ఎంత పెద్ద తప్పు చేసింది అనేది, సో మనం ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆమె చేసిన పనులన్నీ కూడా తప్పు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఎప్పుడు ఎవరికైనా ఒక మంచి చేసే వాళ్ళమైతే వాళ్ళకి నచ్చ చెప్పే కొన్ని చోట్ల చెప్పాలి కటువుగా. ఇప్పుడు ఒక ఆధ్యాత్మికం నేర్చుకునేవి ఉన్నాయి అనుకోండి, వాటిని చెప్పాలి. బట్ అది చెప్పే విధానం ఎలా ఉండాలి అనేది మనకి ఈ శ్లోక ద్వారా నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు? మైత్రేయుడు వారు ఇప్పుడు పాపం అవన్నీ విన్నాడు. చిన్న పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు, వాడికి అసలు ఏమో ఈ తపస్సు అంటే తెలుసా, నారాయణుడు అంటే తెలుసా, ఏం తెలుస్తుంది ఆ పిల్లవాడికి? అందుకొని అక్కడ ఆమె అంత విధిగా మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లవాడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటారు కోపం? అప్పుడు సత్యయోగం ఆ టైంలో ఒళ్ళో కూర్చోనివ్వలేదని. ఒళ్ళో అంతకంటే చిన్నపిల్లాడికి ఏమీ కూర్చోలేదు. తెలియదు ప్లస్ కదా. ఇంకా ఆ తల్లి ఏమేమో మాట్లాడుతూ ఉందన్నమాట. అది మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నారు. మాట్లాడలేదు. తండ్రి బాగున్నాడు. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకో, ఒకరు చేయకపోతే ఇంకొకరు చేస్తారనే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను అడిగింది పెద్ద కోరిక కాదు, ఆమె దానికి ఏదేదో అంటుంది, అదంతా ఆపేసేయని తండ్రి తీసుకోవాలి. సో అయినప్పటికీ కూడా ప్రతివాదం ఏమీ చెయ్యకుండా అక్కడ ఏం చేస్తున్నాడు తండ్రి? మౌనంగా ఉండిపోయాడు అనమాట. సో అది ఒకటి. ఇదన్నీ కలిపి ఎందుకు ఇక్కడ ఒక పాముతోటి ఎందుకు చెప్పారు అంటే, మనం పాము మీద ఎప్పుడైనా కాలేసాం అనుకోండి, ఏం చేస్తుంది? అది బుస కొడుతుంది మాతాజీ. బుస ఎక్కువ కొడుతుంది. కాండ్రించినట్టు మామూలుగానే కిస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది ఎక్కువగా పాముది. అలాంటిది ఇంకా అది ఎప్పుడైతే మనం దాని మీద కాలేస్తామో, ఒక రాయి వేస్తామో, అప్పుడు అది ఇంకా ఎగిరెగిరి కరవడానికి పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అంతలా అంటే ఎందుకు ఆ ఉపమానం ఇచ్చారు అంటే, ఇప్పుడు ఆ పాము సౌండ్ చూడండి, బుస ఎక్కువగా మనం ఏదైనా కాలేసి కానీ అట్లా వేసినప్పుడు ఎక్కువ వినిపిస్తుంది ఆ సౌండ్ మామూలు దానికన్నా కూడా. అందుకని ఇక్కడ అంత కోపములో కూడా మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అనమాట. అది వినిపించేలాగా ఉందన్నమాట. దానికి ఆటోమేటిక్ ఏడ్చేటప్పుడు ఏమవుతుంది? శ్వాస కూడా మనకి దీర్ఘంగా అలా తీసుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగానే తీసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఒకటి క్షత్రియుడు ఆ పిల్లవాడు. ఎవరు? క్షత్రియ కుటుంబానికి సంబంధించిన వాడు. సో మనకి 18th చాప్టర్లో 17th చాప్టర్లో బ్రాహ్మణ్కి క్షత్రియకి వాళ్ళందరికీ లక్షణాలు ఉన్న వాటిలో వీళ్ళకి ఒక పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అందువలన ఆ పని అవ్వలేదు. ఒకటి తండ్రి ఏం మాట్లాడలేదు అని. మనకు ఒక్కొక్కసారి చూడండి, ఎవరన్నా తిట్టిన దానికన్నా కూడా పక్కన ఏదో అంటారు కదా, అత్త నవ్విందని అత్త కొట్టిందని కాదు, తోటికోడలు తోడుకోవడం మొగుడు అంటారు మొగుడు కదా. కొట్టాడని కాదు, తోటికోడలు అవ్విందని. ఓకే, ఏదో ఒకట్లే మాతాజీ. సో ఈ విధంగా ఏంటి అంటే అక్కడ రెండు కలిసి వచ్చాయి అనమాట. అక్కడ ఒక క్షత్రియుడిగా ఉండడం వల్ల నువ్వు అనుకోవచ్చు, ఇదేంటి ధ్రువుడి చిన్నపిల్లవాడు అట్లా ఎట్లా కోపం వచ్చింది అని అనుకోవడం కాదు. ఎందుకంటే క్షత్రియుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న పని చేయలేకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. సో అందువలన అక్కడ క్రోధంతో అవమానం జరిగింది. ఆ అవమానం కూడా ఎక్కడ? అందరి ముందు జరిగింది. ఇంట్లో ఏమైనా ఎక్కడో లోపల ఎక్కడైనా జరిగిందా? లేదు, ఇది సభలో జరిగింది, అందరూ ఉన్నారు అక్కడ. సో అందుకొని అతనికి చాలా కోపం వచ్చింది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మామూలుగా చూడండి, మనకి ఏదన్నా మంచిగా క్యూట్గా ఒక మంచి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం అసలు మామూలుగా తిట్టగలం, కొట్టగలం, ఏమన్నా చేయగలమా? మన పిల్లలు వదిలేండి, పక్క వాళ్ళ పిల్లలైనా కూడా. ఓసారి ముద్దులాడేసి వదిలేస్తాం, బాగున్నాడు, చక్కగా అంతేకాని ఉన్నాడు. అసలు మనకి తిట్టబుద్ధి అయ్యేది కదా. ఆ ఒక ఒక ప్రభు లెక్చర్ లో చెప్తా ఉన్నారనమాట. 5 ఏళ్ల పిల్లోడు
అందంగా ఉన్నాడు. ఆ, అందులో సత్యయోగం టైంలో, ఆ సత్యయోగం టైంలో ఈర్ష్యా ద్వేషాలు తక్కువ ఉంటాయి కదా. సో అలాంటి సత్యయోగం టైంలో ఆ పిల్లోడిని చూసి మాట్లాడింది అంటే ఈ విధంగా, అసలు ఆమెనేమనాలి సురుచిని, ఆ కొడుకును కూర్చోబెట్టుకోలేకపోయినట్టుగా ఈ ఉత్తానపాదుడిని ఏమనాలి. ఇలాంటి బిహేవియర్ మనం ఈ కలియుగంలో కూడా తొందరగా చూడలేము ఇలాంటిది అని చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అంత అందంగా ఉన్న పిల్లల్ని ఆటోమేటిక్గా తీసుకుంటాం కదా. ఎంత మనకి కోపం ఉన్నా కూడా ఏముందిలే కాసేపు తీసుకుని ముద్దు పెట్టుకుందాము, లేకపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అని అనిపిస్తూ ఉంటుంది కదా. అది చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఎందుకు ఇప్పుడు ఇక్కడ సురుచి ఒప్పుకోలేదు, తండ్రి ఒప్పుకోలేదు, ఇంక సో ఎవరు గుర్తొస్తారు ద్రోవుడికి? అమ్మ తల్లి గుర్తొస్తుంది. తల్లి మాతాజీ తల్లి తల్లి గుర్తొస్తుంది. ఇంకా తల్లి కన్నా మిన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా అందుకొని అతను వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడి నుంచి తల్లి ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం ఇక్కడి నుంచి. మాతాజీ, రేవతి గోపి మాతాజీ ఉన్నారా మీరు? నా తల్లి. చదవండి మాతాజీ, శ్లోక చదవండి. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సావివ్యతే యద్గతిం సపత్న్యా యద్గదితం. మీనింగ్ మీరు తల్లి. చదవండి మాతాజీ, మీనింగ్ కూడా. ఇది పైకి రావాలి. తల్లి చెంత చేరిన ధ్రువుడు క్రోధంతో పెదవులు వణుకుచుండా వెక్కి వెక్కి ఏడ్చుండెను. సునీతి వెంటనే తన పుత్రుని ఒడిలోకి తీసుకున్నది. సురుచి పరుష వాక్కులను విన్న అంతఃపుర వాసులు జరిగిందంతయు సవిస్తరంగా తెలియజేయగా ఆమె కూడా మిగుల వ్యథనొందెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇందాక దాంట్లో కూడా మనం నేర్చుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, అక్కడ ఉత్తానపాద కామ్గా ఉన్నాడు కదా. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు మాతాజీ? ఇప్పుడు ఎవరైనా ఒక మిస్బిహేవ్ చేస్తున్నారనుకోండి మన కళ్ళ ముందు, మనం చూసేసి వెళ్ళిపోవాలా? అలాగా కరెక్షన్ చేయాలా వద్దా? చెయ్యాలి మాతాజీ. హరే కృష్ణ. చెయ్యాలి మాతాజీ. ఆయన తండ్రి కూడా కాబట్టి ఇంకా తప్పకుండా చేయాలి. తండ్రి లేదు మాతాజీ, ఇప్పుడు మనకి లెసన్, దాని గురించి మనకేంటి అని చెప్తున్నా నేను. ఇలా ఒక ఏదైనా ఒక బ్యాడ్ బిహేవియర్ కానీ ఇట్లా ఎవరైనా తప్పులు చేయడం కానీ చూసాము అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలన్నమాట. అది మనకి ఇంతకు ముందు రేవతి గోపి మాతాజీ కూడా చెప్పారు, ఎవరైనా సరే అక్కడ ఏదన్నా ఒక వైష్ణవుల్ని ఏదన్నా తప్పుగా మాట్లాడడం కానీ ఏమన్నా చేస్తూ ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని ఎదిరించగలిగితే ఎదిరించాలి అట్లా చెప్పారు కదా. అదేవిధంగా ఇట్లా ఏదైనా ఒక మిస్బిహేవ్ చేస్తుంటే వాళ్ళని కరెక్ట్ చేయగలిగితే అక్కడ ఉండి కరెక్ట్ చేయాలి, లేదా అక్కడి నుంచి మనము వెళ్ళిపోవాలి అనమాట. సో అదొకటి మనము లెసన్ నేర్చుకోవాల్సింది. ఇంకోటి, ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మాటలతో మనము ఎప్పుడైతే ఒకరిని హార్ష్గా మాట్లాడుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ బాధ పడకుండా మనము మాటలతో తూటాల్లాగా వదలకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ పొరపాటున మనం మాట్లాడి వాళ్ళకి బాధ కలిగింది అని తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, క్షమాపణ అడగాలి. వెంటనే వెళ్ళి వంచా కల్పదారి భిక్ష చెప్పేసి, నేను ఆ మీనింగ్ తో అనలేదు, మీరు ఒకవేళ అనుకుంటే నన్ను క్షమించండి అనేసి మనము చెప్పి రావాలి అన్నమాట. సో ఇంకోటి, ఉత్తానపాదుడు అలా చెయ్యడం మూలంగా ఇంకా ఏమవుతుంది సురుచికి? ఇంకా గర్వం లావైపోతుంది మాతాజీ. ఇంకా గర్వం ఆవిడికి పెరిగిపోతుంది. ఇంకా నేను ఏం చేసినా ఇబ్బంది ఏం లేదు అని. కరెక్ట్. సో అందుకని మనం ఒకవేళ ఇంకొకరితోటి మనం అనురాగం ప్రేమ చూపిస్తూ ఉన్నప్పటికీ మనం దాన్ని లోపల వరకే ఉంచుకోవాలి, కానీ బయట అందరికీ ప్రదర్శింపచేసేలాగా చెయ్యకూడదు అనేదాన్ని కూడా ఈ లెసన్స్ అన్ని కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ధ్రువుడు ఎప్పుడైతే తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి అతనికి ఎలా ఉంది, ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి పెదవులన్నీ కూడా వణుకుతూ ఉన్నాయి. సో కానీ ఈ విషయం ఏంటంటే ఆల్రెడీ సునీతికి ఉంటారు కదా, ఆమెకి దాసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ చెప్తారనమాట. సో ఎవరైనా ఒక రకంగా బాధతోటి మన దగ్గరకు వస్తే ఏ విధంగా ఓదార్చాలి అనేది మనం సునీతి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో సునీతి వెంటనే ఏం చేసింది, ఎందుకు ఏడుస్తున్నావురా, అదిరా ఇదిరా అని అడగలేదు. ఫస్ట్
ఫస్ట్ ఏం చేసింది, చక్కగా ఒడిలోకి తీసుకుంది పిల్లోడిని భద్రంగా. ఏమైందంటే మనం ఓదారిస్తే ఓకే ఏడవకు, మనం అలాగా ఏమైంది ఏం జరిగింది అని నెమ్మదిగా ఎలా అయితే అడగాలో ఆ విధంగా ఏంటంటే ఒడిలోకి తీసుకుందనమాట. తర్వాత ఆల్రెడీ ఏం జరిగింది అనేది ఆమెకి తెలుసుంది కాబట్టి దానికి కూడా ఆమె ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వినేసి ఆమె కూడా చాలా బాధపడుతూ ఉంది. ఎందుకు బాధపడుతుంది అంటారు? కొడుకుకి జరిగిన అవమానం మాతాజీ. యాక్చువల్గా ఫస్ట్ చూస్తే ఒకటి ఉత్తానపాదుడు ఆయన్ని, ఇంకా తర్వాత ఈ రీజన్ కూడా ఆమె చెప్తుంది నెక్స్ట్ శ్లోకాలు. ఓకే, అది చూసి అప్పుడు మాట్లాడుకుందాం మనం. శుశ్రుజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజ శ్రియా దృశా బాష్ప కళామువాహ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. అంతమంది సోత్సుజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజా ప్రియా దృశా బాష్ప కళామువాహ. పిల్లితగో పెట్ట తీర్చి. అలా కాదు మాతాజీ, నేనేం చెప్పాను, నిన్న చదివిన వాళ్ళు చదవద్దు అని చెప్పాను. అది వినలేదు మాతాజీ, నేను లేట్ వచ్చాను. ఓకే. ఆ సంఘటన సునీతికి భరింపరానిదయ్యను. దావాగ్నియందున్న చందనమున తప్పించుచు శోకం చేయ ఆమె మాడిన పత్రముల వలెనై దుఃఖించెను. సవతి పలుకులను తలుచుకొనినంతటా తేజోమయమగు ముఖారమిందము కన్నీటితో నిండగా ఆమె ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ మనకి ఇక్కడ 33 మంది ఉన్నారు మాతాజీ. నిన్న 5 శ్లోకాలు, మొన్న 5 శ్లోకాలు, 12 శ్లోకాలు చదివితే ఇంకా మనకి 15 మంది ఉన్నారు. ఎందుకని మిగతా వాళ్ళు రావట్లేదు? మాకు ఛాన్స్ రావట్లేదు మాతాజీ, వెంటనే ఎవరో ఒకరు వస్తున్నారు. మీరు నొక్కేయండి మాతాజీ. సరే, ఆ కృష్ణవేణి మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ది గీతా మాతాజీ మీరు చదవండి. అట్లా మీరు మిగతా వాళ్ళు రండి. ఓకే. తర్వాత 3 రోజుల నుంచి చూస్తున్నాం మాతాజీ. అయితే వెంటనే పేర్లు ఇస్తున్నారు కదా, ఇందులో పోటీ ఎందుకని అయిపోతున్నాం. రండి. ఓకే, మన వాళ్ళంతా కొంచెం సైలెంట్ అవ్వండి మాతాజీ. అందరూ మన వాళ్ళే, మన అని కాదు, అంటే చదివిన వాళ్ళు సైలెంట్. సరే అండి. కొందరు ఏంటంటే వాళ్ళు చదువుతున్నారు కదా చదవని అని వదిలేస్తారు. లేదు అలా మాతాజీ, అందరూ చదవరా, అందుకే. అందరు ముందుకు రండి మాతాజీ ప్లీజ్. సో ఇక్కడ ఏంటి అంటే అది ఎందుకు ఆమె అంత భరింపరానిది అయ్యింది అంటే, ఓన్లీ ఇప్పటి వరకు ఏంటి ఒకటి ఉత్తానపాదుడు ఆమె నిర్లక్ష్యపరిచాడు. ఓకే, అది బాగానే ఉంది. రెండోది ఏమైంది, ఆమె సురుచి వచ్చేసి ఎప్పుడు అపౌరుషంగా మాట్లాడుతూ, అంటే తిన్ను కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు తినతో కూడా. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంది. కానీ అది ఎప్పుడైతే తన పిల్లాడి మీద కూడా చూపించటం మొదలెట్టారో అది భరింపలేకపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె సహించింది కదా, ఇప్పుడు ఎందుకు సహించలేదు అంటే అది అలా పాక్కుంటూ పోతుంది. అందువలన అది ఆమె సహించలేకపోయింది అనమాట. అందుకొని ఒక పక్క పిల్లాడి ఏడుపు, ఓకే, అది చూస్తూ ఉంది. ఇటుపక్క ఆల్రెడీ బాధ తనకి, ఒక పక్క భర్త ఉండదా, ఎవరికైనా ఉంటుంది కదా భర్త పట్టించుకోకపోతే. సో భర్త పట్టించుకోవట్లేదు, ఒక పక్క ఉన్న ఏమంటారు సవిత అంటారు, ఏమంటారు ఆమె అలాగే ఉంది. ఇవన్నీ ఉంటే అందుకని ఆమెని ఎట్లా పోల్చారు అంటే ఇక్కడ మనకి ఈ దావాగ్ని అనేది ఉంటుంది కదా, అడవిలో మంట ఉంటుంది చూడండి. ఆ మంట ముందు ఒక చిన్న లేత లత ఉందనుకోండి, అది ఏమైపోతుంది, తట్టుకోగలుగుతుందా? మాడి మస అయిపోతుంది మాతాజీ. సేమ్ అదే చెప్తున్నారనమాట. ఆమె పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒక అరణ్యంలో మంట ఏదైతే దావాగ్ని ఏదైతే ఉందో దాని ముందు కనుక ఒక చిన్న లేత లత ఉంటే అది మాడి ఎలా అయిపోతుందో, ఒక మాడిపోయిన ఆకు ఎట్లాగా వెలవెల్ల ఆడిపోతుందో ఆ విధంగా ఉందంట ఆమె బాధ ఇప్పుడు అక్కడ. సో ఇంకా అందుకొని ఇంకా ఇప్పుడు ఏమైతే ఆ సవితి చెప్పిందో ఆ మాటలను, అంటే సురుచి చెప్పిన మాటలన్నిటినీ కూడా తలుచుకొని పిల్లాన్ని చూసి ఆమె బాధ ఎలా ఉంది అంటే, అప్పటి వరకు ఒక కమలంలాగా ముఖారవిందంతో ఉండే ఆమెది మొత్తం ముడుచుకొని పోయిందనమాట. తేజోమయం అంతే తేజంగా ఉన్నదంతా కూడా కళావిహీనంగా అయిపోయింది. ఇంకా అంటే ఆమె కూడా కన్నీటితోటి అలాగా మాడిపోయినట్టుగా ఫేస్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మెయిన్ కారణం ఏంటి అంటే పిల్లాడిని చూసి
మళ్ళీ తను మాట్లాడిన ఆ మాటలకి అన్నమాట. సో వాటిని మనం అనుకోండి మామూలుగా ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళాం అనుకోండి, మనం ఏం చేస్తాము అలాంటి పరిస్థితుల్లో? యుద్ధానికి వెళ్తాం మాతాజీ. అతన్ని తీసుకుని తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళి దెబ్బలాడడానికి రారా, ప్రయత్నం అసలు నిన్నెవరు రాంది, బయట ఆడుకుంటుంటే ఎవరైనా కొట్టారమ్మా అని చెప్పాడు అనుకో, వెంటనే ఏమంటా అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోం. వాడెవడు యుద్ధానికి వెళ్తాం. నిన్ను యుద్ధానికి వెళ్తాం. కొడతాడు అసలు, నీ ఎంత కెపాసిటీ నీది అని చెప్తాం కదా. కానీ ఇక్కడ చూడండి పాపం అని ఎంత బాగా చెప్తుందో. సో ఫస్ట్ ఓదార్చింది, తర్వాత ఇంకా బాధపడుతూ, తర్వాత ఇంకా ఏం చెప్తుంది అనేది ఈ శ్లోకాల్లో చూద్దాం. దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహబాలా మామంగళం తాత పరేషు మంస్థా భుంక్తే జనో యత్పర దుఃఖదస్తాత్. చదవండి మాతజ. కృష్ణ హరే హరే చదవండి. దీర్ఘం సనంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహ బాలా మామంగళం తాత పరేషు మంస్థా భుంక్తే జనో యత్పర దుఃఖదస్తాత్. ఆమె కూడా దీర్ఘ శ్వాస తీయుచుండెను. ఆ దుఃఖమయ పరిస్థితికి నిజమగు పరిహారమేదో ఆమె ఎరుగకుండెను. ఏ ఉపాయమును కనుగొనజాలనిదే పుత్రునితో ఆమె ఇలా ఇట్లు పలికెను. కుమారా, ఇతరులకు ఎట్టి అమంగళము తలంపుము. ఇతరులకు దుఃఖమును కలిగించువారు అదే దుఃఖమును అనుభవించగలరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్ మాతాజీ. సో ఆమె కూడా మనకు ఒక్కొక్కసారి చూడండి, మన దుఃఖంలో ఉన్నప్పుడు ఐడియాస్ వస్తాయి, మనకి తడతాయి. ఎందుకు ఆమెకి ఏం చేయాలో పరిహారం ఏదో ఎరగకుండాను అని ఎందుకు అంది అంటే, ఒకటి ఆమె వైపు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు భర్త కొంచెం వినేవాడు అనుకోండి, చెప్తే అమ్మ ఓకే ఇట్లా చేయకూడదు అని చెప్తే వింటాడు. అంటే ఆమెకి అసలు ఒకటి ఏడుపు దుఃఖంలో ఉన్నందువలన ఆమెకి ఏం చేయాలో కూడా పాలుపోవటం లేదు. అంతలా స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె చూడండి ఎంత బాగా చెప్పింది అంటే, ఏ ఉపాయము తట్టలేదు, అయినప్పటికీ కూడా కుమారుడితో ఏం చెప్పింది, ఎందుకంటే ఇతరులకి ఎట్టి అమంగళమును తలంపుకుము. వాళ్ళకి ఇంకొకరిని ఎప్పుడూ కూడా ఇప్పుడు నాకు చెడు చేశారు అంటే మనం వెంటనే ఏమనుకుంటాం, వాళ్ళకి చెడు జరగాలి అనుకుంటాం, లేకపోతే మనం చేయడానికైనా రెడీ అయిపోతాం. ఏది చేయలేకపోతే మాటలతో అయినా హింసిద్దాం అనుకుంటాం. అంటే మనకున్న కోపము ఈర్ష ఏదైతే ఉందో బాధ అంతా వాళ్ళకి తెలియజెప్పాలి అని అనుకుంటాము. అయితే ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు కదా, ఈ చిన్న పిల్లవాడికి ఆ కోపములో వాళ్ళని ఏమంటే శత్రువులాగా అనుకుంటాడేమో అని చెప్పేసి అందుకని ఆమెకేం చెప్తుంది, ఎవ్వరికి కూడా చెడు జరగాలి అని కోరుకోకూడదు నాయన, నీకు ఎవరు కూడా వీళ్ళు శత్రువులు కాదు, వీళ్ళందరూ మంచి వాళ్ళే అని చెప్తూ ఉంది. మళ్ళీ ఆ పిల్లోడు అడుగుతాడేమో, మరి నేను ఇంకొకరికి చెడు జరగకూడదు అనుకుంటే మరి నాకు ఇట్లా ఎందుకు చేశారు అని అంటారేమో అనేసి ఆమె ఏం చెప్తుంది, ఇక్కడ మనం ఇంకొకలాగా అర్థం చేసుకోకండి. ఇతరులకు దుఃఖమును కలిగించువారు అదే దుఃఖమును అనుభవింపగలరు అంటే, ఇక్కడ నీకు ఆమె సురుచి బాధ పెట్టింది కాబట్టి ఆమెకు కూడా ఒకరోజు బాధ వస్తుంది అని కాదు అక్కడ చెప్పడం. ఆమె ఏం చెప్తుంది అంటే, నాయన మనం ఈ బాధపడ్డాము అంటే మనం ఇంతకుముందు ఎవరినో బాధ పెట్టున్నాము, అందువల్ల మనకి ఇది జరుగుతుంది. అంతేకాని రేపు వాళ్ళకు కూడా ఇప్పుడు నార్మల్గా మనం ఏం చెప్తాము, ఇప్పుడు మా అమ్మాయి ఉందనుకో, అమ్మ మా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళమ్మ ఇలా చేశారు అలా చేశారంటే, పోన్లేవి వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అని చెప్తాను నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు దానికి అదే చెప్పేదాన్ని. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు లేవే, దానికి నువ్వెందుకే అంత ఫీల్ అవుతావు, అవసరం లేదే అలా చెప్పేదాన్ని. బట్ నాకు ఇవ్వాలి ఈ లెక్చర్, అందుకే నేను మొన్న కూడా అన్నాను మీతోటి, నేను ఏది ఫాలో అవట్లేదు బట్ కానీ ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది అని. సో ఇక్కడ ఆమె ఏం చెప్తుందో చూడండి, మనకి ఈ బాధ కలిగింది అంటే దానికి కారణం మన యొక్క కర్మలే, మన యొక్క కర్మ యొక్క ఫలితాలే. అంతేకాని ఇది ఆమె ఓకే ఇప్పుడు ఈమె తప్పు చేసింది కాబట్టి ఆమెకు కూడా అదే తగులుతుందిలే రేపు అని కాదు దాని మీనింగ్. ఎప్పుడు తీసుకుంటే ఇతరులకు దుఃఖమును కలిగించారు అదే దుఃఖమును అనుభవింపగలరు అంటే ఆమె చెప్పే మీనింగ్ అది అనమాట. యాక్చువల్గా మనం ఎవరికో తప్పు చేసి ఉన్నాం నాయన, మన యొక్క కర్మ ఫలం ఇది, దానివల్ల ఇలా జరిగింది అంతే తప్ప ఇంకా మనం ఎవరిని అనడానికి లేదు. అందుకొని ఇంకొకరికి ఎవరికి కూడా అమంగళం తరగాలని, ఇంకొకరిని ఎవరిని కూడా శత్రువులుగా భావించరాదు అని ఈ 2 లెసన్స్ ఆమె చెప్పింది అనమాట కొడుకు. ఎందుకంటే చిన్నపిల్లల మనసులో చూడండి, చిన్నప్పుడే పడింది పోతుందా, తొందరగా పోదు మాతాజీ. మనం ఎంత చేసినప్పటికీ కూడా అది తొందరగా
మనలో నుంచి పోదు. ఆ చిన్నప్పుడు అలాగే ఉండి పెరుగుతూనే ఉంటుంది తప్ప ఆ ఈర్ష, ద్వేషం, కోపం ఏదైతే ఉంటుందో అది పోదనమాట. నేను చెప్తున్నాను కదా, నాకు చిన్నప్పుడు ఆ నెయ్యి అనేది పడలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మంచి నెయ్యి వాసన వచ్చేది పెట్టినా కూడా నాకు అదే గుర్తొస్తుంది నా మైండ్లోకి. వెంటనే నాకు ఒక రకమైనగా అయిపోతాను బాడీ అంతా కూడా. నాకు నెయ్యి ఫుడ్ తిన్నా, నెయ్యి ఏది తిన్నా అలాగే అయిపోతుంది. సో అవి ఏంటంటే చిన్నప్పుడు ఇవి కొన్ని కొన్ని సన్నివేశాలు ఉంటాయి మనకి. అప్పుడప్పుడు మన నాన్న వాళ్ళు ఏమైనా ఇచ్చినవి కానీ, వాళ్ళు కొట్టినవి తిట్టినవి అవి మనసులో ఉండిపోతాయి. నా కొడుకు చెప్తూ ఉంటాడు, అమ్మ నీకు తెలియదు నన్ను చిన్నప్పుడు చితక్ కొట్టావు, అవన్నీ నాకు బాగా గుర్తాయి. వాడికేం గుర్తుంటాయిలే అని నేను అనుకున్నాను. బట్ వాడు మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, నన్నైతే బాగా కొట్టావు, ఇప్పుడేమో పిల్లల్ని కొట్టకూడదు, ఇలా పెంచాలి అలా పెంచాలి అనేసి ఎన్ని నీతులు చెప్తున్నావో నువ్వు నాకు, అప్పుడు నీకు తెలియదా ఇవన్నీ అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అట్లాగా మనం అనుకుంటాము, బట్ అవి పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. వాటిని మనం సరి చెయ్యాలి. చెయ్యకపోతే ఇంకా మనము ఎదురెళ్ళి, ఒరే అలా ఎలా తిట్టిందిరా, అసలు మీ పిన్ని మీ నాయనమ్మకు పనులు లేవేంట్రా, మనం పోదాం పద, అడుగొద్దాం పద అనేసి మనం ఇంకా వాళ్ళకి దాన్ని పెంచకూడదు అనమాట, దాన్ని తగ్గించడానికి చెయ్యాలి. సో అక్కడ ద్రోవుడికి ఎంత బాగా చెప్పిందో చూడండి సునీతి. చక్కగా నువ్వు ఎవరిని ద్వేషించకు నాయన, మనకి ఇది మనకి బాధ వచ్చింది అంటే ఇది మన యొక్క కర్మఫలము, తత్తేను కంపం సుమిక్షమానం శ్లోకం ఉంది కదా. సో ఆ విధంగా ఆమె చెప్తూ ఉందన్నమాట. సో దీని నుంచి మనం ఇన్ని నేర్చుకోవచ్చు చూడండి అసలు. హరే కృష్ణ మాతాజీ, చిన్నప్పుడు పిల్లలు ఏదైనా మంచిగా చెడైనా వేగిరం మనసుకు పట్టిందంటే అంత వేగిరం వదలదు. చిన్నప్పుడు మంచైనా చెడైనా రెండిట్లో ఏదైనా సరే ఆ మనస్సు హృదయ పలకం మీద పడ్డాదంటే అది మరి చెరగదు. అలా వాళ్ళ కక్షగా అంటే కక్ష పెట్టుకోరు, మంచిదైతే మంచి మార్గంలో నడుపుతారు. కరెక్ట్ మాతాజీ, ఎస్. అందుకే ఇక్కడ మనకి గౌరాంగ దర్శన్ ప్రభు చెప్తూ ఉన్నారనమాట, మనము ఎప్పుడు కూడా ఆ నెగిటివిటీ అనేది ఏది కూడాను మనకి ఒక నెగిటివ్ ఏదైనా ఒక బాధ కలిగినా, ఏదో ఒకటి వాళ్ళకి డిస్టర్బ్గా ఉన్నా, లేకపోతే వాళ్ళకి చిరాగ్గా ఉన్నా, ఎవరైనా గౌరవించినా, ఎవరైనా గౌరవించకపోయినా మనల్ని, లేకపోతే మర్యాదగా చూసినా చూడకపోయినా, మనకి ఇట్లాంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఇది గుర్తు తెచ్చుకోవాలి. ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకొని మనం వెంటనే ఇదైపోవాలి, నన్ను ఎందుకు అలా మాట్లాడారు వాళ్ళు, అంత చెడుగా అట్లా ఎట్లా మాట్లాడారు అనేసి అనుకున్న వెంటనే ఓకే ఇది నా కర్మ యొక్క ఫలము, నేను అనుభవించాను అనుకోవాలి. ఒకవేళ మనకి అక్కడ చూడు మాతాజీని ఎంత బాగా గౌరవించారు, నన్ను ఎవరు పలకరించలేదు, ఇవి మనకి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు కూడా మనం ఇది ఓకే, మనం ఇలా ఎవరికో చేసుంటాము, దాని ప్రతిఫలం మనం ఇలా అనుభవిస్తున్నాము. అంతేకాని వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకోకూడదు, వాళ్ళని మనం ద్వేషాలు పెంచుకోకూడదు అనేవి మనం మెయిన్గా నేర్చుకోవాలి అన్నమాట ఇక్కడ. అది సత్యం సురుచ్చాభిహితం భవాన్ మే యుద్ధుర్భగాయ ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోఢుమిడస్మితిర్మాం. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ, ప్రణామ్స్ మాతాజీ. హరే కృష్ణ. చదవరా లక్ష్మి ఆత్మ గారి మాతాజీ చదవండి, తర్వాత గీతా మాతాజీ చదువుదురు. కృష్ణ నువ్వు చదువుదు నా తర్వాత శ్లోక ఇస్తా నీకు. సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యుద్ధాత్ భాగాయ ఉదరే గృహీత్వః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతేయాం భార్యేతి వా ఓడుమీడస్పతిరాం. హరే కృష్ణ మాతాజీ. సునీతి పలికను పుత్ర, సురుచి పలికినదంతయు సత్యమే. ఏలయనా నీ తండ్రి నన్ను భార్యగా కాని కనీసం సేవికగా కాని భావింపడు. నన్ను స్వీకరించి నందున అతను సిగ్గుపడుచున్నాడు. అనగా నీ ఒక దురదృష్టవంతురాలి కడుపున పుట్టి ఆమె స్తన్యముతో పోషించబడినవనుట వాస్తవమైన విషయము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుంది, పుత్రుడికి నిజమే నాయన,
నువ్వు నా కడుపును పుట్టడం, ఎందుకంటే నేనంటే అసలు ఇష్టం లేదు మీ నాన్నకి. నన్ను భార్యగా వదిలేయి చివరికి ఒక సేవికగా అంటే ఒక పని మనిషిగా కూడా నన్ను భావించటం లేదు. అంటే ఏదన్నా కావాలి అంటే అట్లీస్ట్ ఈ పని అన్నా చెయ్యి, ఓకే ఓన్లీ ప్రేమగా ఆమె దగ్గరికి వెళ్ళినా కొన్ని సేవలు చేయించుకోవడానికైనా కూడా నన్ను పిలవట్లేదు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇంకా ఏంటి నన్ను ఇప్పుడు కొంతమంది చూడండి, మన పిల్లల్లాగా పరిచయం చేయాలన్నా తల్లిదండ్రులు, ఇప్పుడు మనం చాలా బయట అవుట్ సైడ్ చూస్తూ ఉంటాము, ఈ పేరెంట్స్ మరీ ఇదిగా ఉన్నారు, వీళ్ళని మనలోకి తీసుకెళ్లి పరిచయం చేయలేము అని, అంటే అందరూ అని కాదు కొంతమంది భావిస్తూ ఉంటారనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఆయన నన్ను స్వీకరించినందుకు సిగ్గుపడుతున్నాడు, అందుకే ఎక్కడికి తీసుకెళ్ళడు, భార్య అని ఎవరికి కూడా పరిచయం చేయడం అనమాట. సో నేను అలాంటి ఒక దురదృష్టవంతురాల్ని, ఆ దురదృష్టవంతురాలు కడుపును నువ్వు కూడా పుట్టావు, అందువలన ఏంటంటే నీకు నా నా పాలు తాగి నువ్వు పెరిగావు కాబట్టి ఇది వాస్తవం. సో నీకు కూడా అక్కడ ఏ లేదు, ఏ దక్కట్లేదు. అందుకని ఆమె పలికింది సత్యమే, అంటే కొంత సత్యమే పలికింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా కొడుకు అయి ఉంటే నీకు ప్రేమ ఆప్యాయతలు దక్కుతాయి, తండ్రి బడిలో కూర్చోవచ్చు అని చెప్పింది కదా. సో అందుకని ఆమె ఈ విధంగా ఆ అబ్బాయికి నచ్చ చెప్తూ ఉందన్నమాట. అతిష్టతత్తాత విమత్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయోధోక్షజ పాదపద్మం యదీచ్ఛసే ధ్యాసనముత్తయో ముత్తమో యథా. గీతా మాతాజీ మీ చదువు. హరే కృష్ణ ప్రణామస్మృతి. అతిష్ట తత్తాత విమర్శరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయదోక్షజపాద పద్మం యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా. వత్స, నీ సవతి తల్లియకు సురుచి పలికినది వినుటకు కటువుగా నున్నను యథార్థమైనది కనుక నీ సోదరుడకు ఉత్తముని వలె నీవు కూడా అదే సింహాసనము నధిష్ఠింప కోరుదువేని మాశ్చర్యమును వీడి నీ సవతి తల్లి ఉపదేశమును పాలింప శీఘ్రమే యత్నింపుము. ఇక ఏమాత్రము జాగు చేయక దేవదేవుని పాదపద్మ సేవలో నియుక్తుడవగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఎవరికైనా ఒక అడ్వైస్ చేసేటప్పుడు ఇందాక మాతాజీ అన్నారు, గుర్తొచ్చిందా మనకి కైకేయి చెప్పడం మూలంగానే ఈ రామాయణంలో అంతా గొడవ అంతా అసలు ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి మొదలైంది? కైకేయి ఇచ్చే సలహా వలన, అంతే కదా. కైకేయి అందరికి కైకేయి ఇచ్చే సలహా వలన ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. మందర చెప్పాను కదా నాన్న, మందర కైకేయికి ఇచ్చే సలహా వలన ఇదంతా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే సునీతి లాగా చెప్పారనుకోండి ప్రాబ్లం వస్తుందా? ఎవరు మనకి ద్వేషులు కాదు ఈ విధంగా చెప్పింది కదా. ఇంకా ఏం చెప్తుంది మా, నీ సవతి తల్లి కరెక్ట్గా చెప్పింది, వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కూడా కానీ ఆమె కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే ఏ కోరిక నెరవేరాలన్నా ఆమె ఏం చెయ్యాలని చెప్పింది ఇందాక? ఎవరి అనుగ్రహం కావాలని చెప్పింది? అనుగ్రహం రావాలంటే నారాయణుడికి తపస్సు చెయ్యాలి అని చెప్పింది. సో అందుకొని నీకు కూడా నీ తమ్ముడు ఎవరైతే ఉత్తముడు ఉన్నాడో ఆయనలాగే నీకు కూడా అన్ని నాన్న ఊళ్ళో కూర్చోవాలి అన్న ప్రేమలు ఆప్యాయతలు కావాలి అన్నా కూడా వెంటనే నువ్వేం చెయ్యాలి అంటే నీ సవితి తల్లి ఏదైతే చెప్పిందో దాన్ని శీఘ్రమే యత్నింపు అని చెప్పింది. అంటే ఇంకా టైం వేస్ట్ చేసుకోకు, నువ్వు వెంటనే వెళ్ళు. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు, ఎందుకంటే మీ నాన్న నన్ను పట్టించుకోడు, ఒక సేవకుడిగా కూడా చూడటం లేదు. సో అందుకని నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ తల్లి ఏమీ తప్పు చెప్పలేదు. సో చక్కగా ఆమె నారాయణ పూజ చేసుకోమని చెప్పింది కదా, నువ్వు తురంతు వెళ్ళిపోయి ఇక్కడి నుంచే శీఘ్రమే వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఎవరిని పూజ చేయాలని చెప్తుంది? భగవంతుడి యొక్క పాద పద్మ సేవలో దేవాతి దేవుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవలో నువ్వు నివక్తమయ్యుండు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఆమె ఇంకా ఏంటంటే ఇది చేసుకో అని చెప్పి మన చిన్నపిల్లలకి చెప్పామనుకోండి, సాధారణంగా వాళ్ళు ఏమడుగుతారు?
ఒక ఈ పని చెయ్యి అన్నాం అనుకో, దానివల్ల నాకేమొస్తుంది, ఎవరైనా చేసున్నారా, ఇలాంటివన్నీ వస్తాయి కదా. అందుకని ఈ తల్లి ఎంత బాగా ధ్రువుని చిన్నపిల్లాని ఎంత బాగా అనువుగా చెప్తుందంటే, ఒకటి మీ తల్లి చెప్పిన దాంట్లో తప్పులేదు, నీకు కావాల్సింది కావాలి అంటే దేవుడే దిక్కు అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే మనకి ఎలాంటి కోరికైనా చిన్నదో పెద్దదో ఏదైనప్పటికీ కూడా మనకి ఏంటి దిక్కు అంటే ఓన్లీ భగవంతుడి యొక్క పాద పద్మాలే, దీనికి మించింది ఇంకా మనకి ఇంకా ఏదూ లేదు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. సో దీని వలన ఎందుకు ఆమె దానికే శీఘ్రంగా వెళ్ళు ఎందుకు అని చెప్తుందంటే, ఒక రకంగా కటువుగా చెప్పినప్పటికీ కూడా కింద మనకి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. ఆమె కటువాక్యాలు నిజమే, ఎందుకంటే భగవంతుడి ప్రే చేయాలి, అది కరెక్ట్, భగవంతుడి అనుగ్రహం లేనిదే ఏం జరగదు, మనం ఏమీ సాధించలేము అనేది కూడా కరెక్టే. కానీ దీనివల్ల ఏమైంది, ధ్రువుడు ఏమయ్యాడు ఇప్పుడు ఆ తపస్సు ఇప్పుడు ఇది జరగలేదనుకోండి, ఈ సీన్ అంతా జరగలేదనుకోండి, ఏమవుతుంది, మామూలుగానే ఉంటాడు, దీనివల్ల భక్తుడయ్యాడు. ధ్రువుడు పెద్ద భక్తుడు అవుతాడా, తపస్సు చేస్తాడా, భగవంతుడి దర్శనం అవుతుందా, ఇవన్నీ అవ్వవు కదా. ఆవిడ చెప్పకపోతే ఇంకేమీ ఉండవు. సో ఇది ఒక రకంగా చూస్తే ఎలా ఉంది అంటే, సురుచి చేసింది మంచికి చెయ్యకపోయినా కూడా అది ఒక రకంగా మంచి అయిందా లేదా, అయింది మాతాజీ, మంచి అయింది అయింది. కదా. అదే ప్రపాదులు చెప్తున్నారనమాట మనకి, సురుచి పలుకులు ధ్రువునికి పరోక్షముగా వరదాయకములే అయినవి. ఎలా అయితే మనకి ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి మనకి చూడడానికి బయటికి చూడడానికి ఎలా ఉంటాయి అంటే, కష్టాలన్నీ వెలికే వస్తున్నాయి బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది, అవునా కాదా. అవును మాతాజీ, అనిపిస్తుంది. అవును మాతాజీ. సో ఇది మనకి ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, ఎవరైనా ఏమైనా చెప్పగలరా. కుంతిమారాణి అనుకుంటా మాతాజీ, నేను కుంతిమారాణికి కూడా కష్టాలు వచ్చినాయి. కష్టాలని ఆమెకి వరాల్లాగా అయినాయి అంటారా. నారదుల వారు మాత్రం, నారదుల వారికి వాళ్ళ తల్లి చనిపోతే 5 సంవత్సరాలప్పుడే మనకి చూస్తే ఏమనిపిస్తుంది మనకి, ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి అనిపిస్తుంది మాతాజీ. ఆల్రెడీ ఎవ్వరూ లేరు, ఒకే ఒక్క తండ్రి ఉంటే ఆ తండ్రిని కూడా తీసుకుపోయాడు. ఏం దేవుడు అయ్యా ఈ దేవుడు అంటామా లేదా మనం. కానీ యాక్చువల్గా దానివల్ల ఏం జరిగింది, తల్లి కూడా లేకపోతే అప్పుడు ఏమైంది నారదుల వారికి, ఆయన వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, భగవంతుడు కనిపించాడు, భక్తుడయ్యాడు, ఇదంతా జరిగి ఉండేదా. ఆ తల్లి లేకపోతే ఏమయ్యేవాడు, వెళ్ళకుండా అక్కడే తల్లితో పాటు ఉండిపోయేవాడు కదా. సో కొన్ని విషయాలు ఏంటి అంటే మనకి చూడడానికి అశుభంగాను చెడుగాను అనిపిస్తూ ఉంటాయి, కానీ దాని నుంచి మనకి ఎంతో మంచి అనేది జరగచ్చు అనమాట. సో మనం ఆ విధంగా ఆ కోణంలో చూడడం మనం అలవాటు చేసుకోవాలి అనేది మనకి సునీతి ఇక్కడ నేర్పుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అదే ప్రపాదులు వారు చెప్తున్నారు, మనకు ఒక్కొక్కసారి పరోక్షంగా చూడడానికి అవి కటువుగా ఉన్నప్పటికీ కూడా మనకి వరదాయకాలే అవుతాయి. అలాగే మనకి నారదులు వారు శపిస్తారు నలుగుబేరుని, దానివల్ల వాళ్ళకి మంచి జరిగిందా చెడు జరిగిందా, మనకు చూస్తే అయ్యయ్యో దీనిని శపించేసి వృక్షాలుగా చేయించేశారా అనిపిస్తుంది. అది మంచి అయిందా చెడైందా, చక్కగా భగవంతుడిని కూడా శివుడు కూడా వెళ్ళి చూద్దాము అంటే వాళ్ళ అమ్మ చూపించలేదు, యశోదమయ్య రోజు ఆయన లీలలంతా చూసుకుంటూ అక్కడే పడున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చూడ్డానికి కటువుగా అనిపిస్తాయి, బట్ అవేంటంటే వరదాయకాలు అవుతాయి అని ప్రపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో దానివల్ల ఆయన గొప్ప భక్తుడయ్యాడు. యస్య అంగ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత గుణాభిపత్తేః అజోద్యతిస్తత్ఖల పారమేశ్యం పదం జితాత్మ శ్వసనాభివంద్యం. ఒరే కృష్ణ చదువమ్మా, కృష్ణ చైతన్య. హరే కృష్ణ మాతాజీ. చదువుతావా? మిస్టేక్ ఉంటే క్షమించండి మాతాజీ. బాబాయ్ ఒరే పెద్ద పెద్ద పదాలు ఆడకరా, చదువురా. యస్య అంగ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభిపేతే అజోధ్య తిష్టత్ ఖలు పారమేష్ట్యం పదం జితాత్మ శ్వసనాభి
వంద్యం వంద్యం. వంద్యం వెరీ గుడ్ రా, బాగా చదువు. తెలుగు చదవలేవులే, అమ్మకి ఇచ్చి అమ్మ చదవను. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. సునీతి ఇంకను ఇట్లు పలికెను, దేవదేవుడు ఎంతటి ఘనుడనగా కేవల మాతని పాదపద్మ పరిచర్యచే నీ ప్రప్రితామహుడవు బ్రహ్మదేవుడు ఈ విశ్వరచనకు కావలసిన యోగ్యతను బడిసెను. యవ్వానిని మహాయోగులు కూడా మన ప్రాణములను నియమించి అర్చించుచున్నారో అట్టి ఆదిదేవుని కరుణ చేతనే అజుడును సర్వజీవ ప్రధానుడును అగు అతడు అంతటి సర్వోత్కృష్ట పదమున నెలకొని ఉన్నాడు. హరే సో కృష్ణ. ఇక్కడ హరే కృష్ణ మరి, థ్యాంక్ యూ. హరే సో ఇక్కడ కృష్ణ. ఏం చెప్తుంది? ప్రసన్న లక్ష్మి, ఇక్కడ మన ప్రాణములు, మన ప్రాణములు కాదు, మన ప్రాణములు, మనసును ప్రాణములను ఓకే మరి మన విసర్గ చేస్తే అర్థం మారిపోయింది. యా హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏంటంటే సునీతి ఏ విధంగా అంటే ఏ అంటే భక్తిని కూడా ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా ఆమె ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉందన్నమాట ధ్రువుడికి. సో ఇందాకేం చెప్పింది, ఆయనే బెస్ట్ అయినా ఆయన పాద పద్మాలను పట్టుకుంటే అది మంచి జరుగుతుంది, నువ్వు శీఘ్రమే వెళ్ళి చేసుకో అని చెప్పేసి చెప్పిందనమాట. ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, ఇలా ఎవరైనా చేసున్నారా అంటే నీ పితామహుడు అంటే ఎవరు, ఉత్తానపాదుడికి తండ్రి స్వయంభూమని, స్వయంభూమనికి తండ్రి కదా, అప్పుడేమవుతాడు, ముత్తాత అవుతాడు కదా, తాతకి తాత అనమాట, తాతకి నాన్న. ఓకే, సో అందుకని ఆ బ్రహ్మదేవుడు కూడా మనందరికీ తెలిసిందే భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది చెప్తుంది అనమాట. ఎందుకు ఆయన ఎలా తీర్చగలడు ఏంటి అని సందేహం వస్తుంది కదా పిల్లలకి. సో అందుకని ఆమె చెప్తుంది, బ్రహ్మదేవుడు కూడా ఎప్పుడైతే ఈ విశ్వాన్ని సృష్టించాలి, ఇదంతా కూడా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అతను ఏం చేశాడు, తపస్సు చేసుకున్న తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యి భగవంతుడు జ్ఞానం ఇస్తేనే కదా ఇదంతా మనం థర్డ్ క్యాంటోలోనే మనము సెకండ్ క్యాంటోలో కూడా మనం చూసామన్నమాట. సో ఈ విధంగా ఈయనొక్కడే అనుకుంటున్నావా, మీ ముత్తాత ఒక్కడే కాదు, ఇంకా అలా ఎంతో మంది అనమాట మహాయోగులు కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మన ప్రాణాలు అనమాట, వాళ్ళు అన్నీ కూడా భగవంతుడికే అర్పించున్నారంటే ఆయన హృదయాన్ని, ప్రాణాన్ని, అందరినీ కూడా భగవంతుడికి అర్పించి మోక్షం కోసం అయితే ఏమి, ఎలా అయితే ఏమి, ఒక మీ తాత ఫస్ట్ విశ్వరచనకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి యోగులందరూ కూడా ముక్తికైతే ఏమి, దేనికైతే ఏమి, వాళ్ళందరూ కూడా భగవంతుడికే అర్పించుకున్నారు. అతని కరుణతోటే ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క కరుణ కలుగుతుందో అప్పుడే ఆయన ఏం చేయగలిగాడు, అజుడును సర్వజీవ ప్రధానుడు ఒక అత్తటి సర్కోత్కృష్ట పదం నెలకొని ఉన్నాడు. ఎందుకు అజుడు అంటారు బ్రహ్మని, మనం విన్నాం ఆల్రెడీ, మాతాజీ చెప్పున్నారు. ఎందుకంటారు అజుడు అని? బ్రహ్మ ఒక తల్లి తండ్రికి పుట్టలేదు మాతాజీ. అంటే తల్లి లేదు, ఒక్కొక్క తల్లి కడుపుని పుట్టలేదు, ఆయన డైరెక్ట్ గా భగవాన్ యొక్క గర్భం నుంచి నాభి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన్ని అజుడు అని అంటే జన్మ లేదు అని చెప్పడానికి అన్నమాట. నెక్స్ట్ సర్వజీవ ప్రధానుడు అని ఎందుకన్నారు? ఫస్ట్ ఆయనే కదా మాతాజీ మనందరినీ సృష్టించింది ఎవరు? ఆయనే కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేస్తే అందరినీ ఏమంటారు, మన అందరు కూడా స్వయంభూమను అని వాళ్ళందరినీ ప్రజాపతులను అందరినీ సృష్టించిన తర్వాత వాళ్ళందరి నుంచి మనందరం బయటకు వచ్చాం కాబట్టి మనందరం బయటికి రావడానికి ఒక కారణం ఎవరు? సర్వజీవ ప్రధానుడు అంటే ఒక రకమైన కారణం బ్రహ్మ అనమాట. బ్రహ్మే రావడానికి కారణం ఎవరు అంటే మళ్ళీ గర్భోదక సాయి. గర్భోదక సాయి విష్ణుకి ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణుకి ఎవరు అంటే కృష్ణుడు. సో ఈ విధంగా మనకి ఆర్డర్ వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ఆయన అజుడు మళ్ళీ సర్వజీవ ప్రధానుడు అని అంత పెద్ద పదవి ఆయనకి ఎట్లా వచ్చింది అంటే భగవంతుడి యొక్క కరుణ వలనే. ఆయన అది కూడా ఈయన కూడా ఈ విధంగానే తపస్సు ఇవి చేసుకొని చేయడం మూలంగానే అది వచ్చింది అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మ యొక్క ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ శ్లోకాలు వచ్చేసి మళ్ళీ మనకి స్వయంభూమను యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటుందన్నమాట. సో అది కూడా చూద్దాం. సో మెయిన్గా మనకి ఇక్కడ ఏంటి అంటే ఏది చెయ్యాలి, ఏది సాధించాలి అన్న మనకి భగవంతుడి యొక్క కరుణ మీదే ఆధారపడుతుంది. మనకి మొన్న కూడా చెప్పుకున్నాము, ఎందుకు దక్షుడు ముందు మారలేదు, తర్వాత ఎందుకు మారిపోయాడు, మేకతాలు వచ్చిన వెంటనే ఎట్లా మారిపోయాడు అంటే అది భగవంతుడి యొక్క కరుణ వల్లనే. భగవంతుడి యొక్క కరుణ లేకుండా కానీ ఆయన యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏది చెయ్యలేము అని దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ
అని చెప్పి నెక్స్ట్ది వచ్చేసి మళ్ళీ స్వయంభూ మను చెప్తుంది అనమాట. మాతాజీ రషేషి మాత చెప్పండి. అంటే నాకేం వినిపించలే మాతాజీ, సడన్ గా సైలెంట్ అంటే మీరు చదవరా అవునా? శ్లోకాన్ని వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే. తథా మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః ఇష్ట్వాభిపేతే దుర్వాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం. ఏం చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాత చదవాలి కృష్ణమణి మాతాజీ. మాత చదవండి. హరే కృష్ణ. తదా మనుర్యో భగవాన్ పితామహో యమేకమత్యా పురిదక్షిణైర్మకై ఇష్టాభిపేదే దురవాప మన్యతో భౌమం సుఖం దివ్యమదాప వర్గ్యం. వెరీ గుడ్ మాతాజీ. హరే కృష్ణ. పైకి రాలే మాతాజీ. పెట్టండి మాతాజీ. ఆ సునీతి తన తనయునికి ఇంకను ఇట్లు తెలియజేసెను. నీ పితామహుడగు స్వయంభువు మనువు దక్షిణలను కూడిన మహాయజ్ఞములను నిర్వహించెను. ఆ రీతిన అన్యన్యమగు శ్రద్ధాభక్తులతో ఆయన దేవదేవుని అర్పించి సంతృప్తి పరిచెను. ఆ విధముగా వర్తించి ఆయన గొప్ప భౌతిక సౌఖ్యమును పడియుట్టయేగాక దేవతార్చనచే అసాధ్యమగు ముక్తిని సైతము తదనంతరము సాధించను. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. సో ఇందాక వచ్చేసి థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక వచ్చేసి మనకి బ్రహ్మ యొక్క మీ ముత్తాత గురించి చెప్పింది. ఇక్కడ తాత చెప్తుంది అనమాట. తాత కూడా ఎవరు? స్వయంభవ మనువు. ఆయన ఎప్పుడైతే ఈ ప్రజోత్పత్తి ఇవన్నీ చేయడం కానీ, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి కానీ, వీటన్నిటికీ కూడా ఆయన ఏం చేశాడు? మహాయజ్ఞాల్ని నిర్వహించాడు. అది కూడా ఎట్లాగా? ఇక్కడ మెయిన్ పదం ఏం చెప్తుంది? అనన్యము శ్రద్ధా భక్తులతోటి భగవంతుడిని పాదసేవ మన ఆయన పాదపద్మాలు పట్టుకోవాలి. పట్టుకొని ఊరికేనా అంటే అలా కాదు. మనం ఏం చేయాలి? ఆ తీవ్రమైన తపస్సు అంటే ఏదో ఎక్కడికో వెళ్ళి కొండల్లో గుహల్లోకి వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడము అది కాదు ఇక్కడ చెప్తుంది. మెయిన్గా ఏంటని చెప్తుంది? అనన్యమగు శ్రద్ధా భక్తులతోటి. సో మనము ఎప్పుడైతే మనము భగవంతుడి మీద విశ్వాసము శ్రద్ధ పెట్టుకొని భక్తితోటి, అనన్యం అంటే ఏంటి? ఈరోజు ఒకరోజు చేసి మళ్ళీ ఇంకో రోజు చేయకపోవడం అట్లా కాదు, నిరంతరం మనం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలా చేసి భగవంతుడిని సంతృప్తి పరుస్తావో అప్పుడు మాత్రమే మనకి భగవంతుడి యొక్క కరుణ దొరుకుతుంది అని కూడా ఆమె చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మీ తాత ఈ విధంగా చేశాడో, మహాయజ్ఞాలు నిర్వహించాడు, భగవంతుని శ్రద్ధాభక్తులతో అనన్యంగా పూజ చేశాడు, అందుకు భగవంతుడు తృప్తి చెందాడు. అందువల్ల చెంది అప్పుడు ఏం చేశాడు? ఆయనకి గొప్ప భౌతిక సౌఖ్యం. ఎందుకు భౌతిక సౌఖ్యం అని చెప్పారు? స్వయంభూ మనకి భౌతిక సౌఖ్యం ఉందా? ఎంతో మంది పిల్లలు కదా. స్వయంభూ సంసారం అంటే ఆయనకు అంతే ఎంత కదా ఫ్యామిలీ మాతాజీ. అవంతా ఉన్నాయి కదా మాతాజీ. ఎంతో టైం ఆయన ఒక మనువుకి ఎంత మనం 14 దివ్య యోగాలు ఆయన ఉంటాడనమాట. మనకి మనకి మొత్తం 14 మనువులు వస్తారు కదా. సో ఒక్కొక్క మనువుకి టైం ఎంత అనేది మనం అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఆ విధంగా 72 దాకా వస్తుందన్నమాట. 72 దివ్య యుగాలు ఆయన ఉంటాడనమాట. సో అంత టైము కూడా ఆయన ఒక రాజులాగా ఎంతో ఆనందంగానే ఉన్నాడు కదా. చక్కగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ యొక్క సంతానాన్ని చూసుకుంటూ ఎంతో కాలం ఉన్నాడు. కాబట్టి భౌతిక సౌఖ్యం అంటే అంతే కదా. మన పిల్లల్ని చూసి వాళ్ళ పిల్లలు అంతే కదా. మనకి వెనకటి రోజులు మీకు గుర్తుందో లేదో, 4వ జనరేషన్ వచ్చింది అంటే వాళ్ళు ఎంతో ధన్యవంతులు. వాళ్ళతో కనుక ఏందో కాగడా పట్టించుకుంటే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో మా అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ ముత్తాతమ్మ నానమ్మ వాళ్ళు చనిపోతే వాళ్ళకి అట్లాగే నెయ్యి కాగడా పట్టించారు అనమాట. వీళ్ళు అలా చేస్తే ఎంతో అదృష్టము అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే అందుకుని ఆయన భౌతిక సౌఖ్యాన్ని పడేటియే కాక దేవత అర్చనతో అసాధ్యం ఒక ముక్తిని సైతము తదంటే ఆయన ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగ్గా ఫాలో చేశాడు, చక్కగా పరిపాలించాడు రాజ్యాన్ని, అది అయిపోయిన తర్వాత చక్కగా ఆయనకి ముక్తిని కూడా పొంది తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకొని ఆమె
ఈ విధంగా చెప్తుంది. ఓన్లీ మీ ముత్తాతే కాదు, మీ తాత కూడా చేశాడు, కాకపోతే నువ్వు భక్తి ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆమె చెప్తూ ఉందన్నమాట. ఓకే, అందుకని మనం ఒక్కొక్కసారి ఇక్కడ అకామ సర్వకామో మోక్షకామో దారిది భౌతిక సౌఖ్యాన్ని కోసమైనా మనం భగవంతుని పూజ చేయొచ్చు, మోక్షం కోసమైనా మనం చెయ్యొచ్చు. లేదు నాకు ఏది వద్దు భక్తే కావాలి అనుకున్నా కూడా మనం భగవంతుని అర్చించాలి. అది కూడా ఏ విధంగా చెయ్యాలి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకనే ప్రభుపాదులు వారు ఏకమత్య అంటే అనన్యమైన భక్తి అనేది, అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడి మీద అనన్యాశ్చింతతో యామనేసి మనకి శ్లోకాలు చాలా వస్తాయి కదా. సో అనన్య భాక్ అంటే ఏంటంటే ఇంకా ఓన్లీ భగవంతుడు, ఆ భగవంతుడిని తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని కూడా అంటే ఇతర దేవతల అర్చన ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది మెయిన్గా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మెయిన్గా ఆమె చెప్తుంది. ఇంకా ఏయో దేవతల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు అనేది చెప్తోంది. సో ఇక్కడ 22వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో రేపు మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఇక్కడితో ఆపుతాను. మెయిన్గా ఇక్కడ మనకి సునీతి చెప్పింది ఏంటి, ఒకటి ఎవరికి కూడా మనము వాళ్ళ మీద మళ్ళీ ఈర్ష్యాద్వేషాలు పెంచేలాగా కాకుండా మన చిన్నపిల్లల వాళ్ళ మనసుల్లో ఎప్పుడు కూడా అవి పెరగకుండా ఆమె ఏం చెప్పింది, ఎవరిని కూడా మనకి శత్రువులు కాదు, వాళ్ళకి అమంగళం కలగాలని కోరుకోకు అని ఒకటి చెప్పింది. రెండోది వచ్చేసి మనకి ఏవైనా బాధలు ఉన్నాయి అంటే అవి మనము చేసుకున్న కర్మ యొక్క ఫలాల వల్లనే అని చెప్పేసి చెప్పింది. మూడోది వచ్చేసి ఎటువంటిదైనా సరే ఎలాంటి దానికైనా సరే భగవంతుడిని ఆశ్రయించు అని చెప్పేసి చెప్పింది. భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిది ఇంకా మనకి ఏది కూడా జరగదు. సో భగవంతుడి అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి అని అంటే దానికి వచ్చేసి మనకి ఇక్కడ అనన్య భక్తితోటి మళ్ళీ శ్రద్ధాపూర్వకంగా మనం భక్తి చేసుకుంటే అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు. ఆయన అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు అని దానికి ఎగ్జాంపుల్గా బ్రహ్మది స్వయంభూ మనువుది చెప్పిందనమాట. ఇంక తర్వాత ఏం చెప్పబోతుంది అనేది మనం 22వ శ్లోకాలో చూద్దాం. హరే కృష్ణ.